ప్రస్తుతం నేను మోటార్ మెకానిక్గా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాను. 99-2000లో ఎలక్ట్రిసిటీ బోర్డు అంటే లైన్మ్యాన్గా పనిచేస్తున్నాను. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మరి K2 అగ్రిమెంట్ ఉంటే క్యాన్సల్ చేసేసింది. ఒక హైకోర్టుకి వేసినాడు, మమ్మల్ని పర్మనెంట్ చేయమని వేస్తే మమ్మల్ని అందరికీ తీసేసినాడు. అప్పుడు మేము బయటకు వచ్చేసి నా సంస్థలో నేను పని చేయదలుచుకోలే. నేను ప్రస్తుతానికి వ్యవసాయం చేసుకుంటూ మోటార్ మెకానిక్గా జీవిస్తున్నానండి. ఇది నా బయోడేటా. సరే, ఈయన వాక్యం చెప్పమని అన్నాడు. సిద్ధపాటు అవసరం అండి, ప్రతిదానికి సిద్ధపాటు అవసరము. సిద్ధపాటు లేకుండా మనం ఏం చేయకూడదు. మనం ఎక్కడికైనా ప్రయాణం అవ్వాలన్నా సిద్ధపడతాము, సిద్ధపడి ప్రయాణం చేస్తాము. అట్లా సరే, వాక్యము కొద్దిసేపు వాక్యం ధ్యానించుకున్నామండి. పరిశుద్ధ గ్రంథం నుండి మొట్టమొదటి అధ్యాయము ఆదికాండము తీయండి. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. యోహాను సువార్త, కొత్త నిబంధనలోని యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతామండి. ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. 97లో నేను తిరుపతిలో RICC క్లాస్ అంటే ITI చేసిన వాళ్ళు అప్రెంటిస్ చేస్తారు. అప్రెంటిస్ నేను ఆధునిక స్పిన్నింగ్ మిల్లో పనిచేసినానండి. 95 సంవత్సరం. 96 నాకు అప్రెంటిస్ రాలేదు. 97లో RICC క్లాస్కి అటెండ్ అయినాను. తిరుపతిలో RICC క్లాస్ జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు అక్కడ ఇదే కర్నూలు అబ్బాయి ఇన్నయ్య అని ఒక క్రైస్తవ పిల్లడు నాకు పరిచయం అయినాడు. పరిచయం అయితే కొంచెం దేవుడు మాటలు మేము ధ్యానించుకున్నాము. ఆయన చాలా వరకు కొంచెం మంచి భక్తిపరుడే. అతను స్టూడెంట్ అయినా కూడా దేవుని వాక్యం కొంచెం బాగా లోతుగానే వివరించి చెప్పాడు. సరే, మంచిది. ఫస్ట్ ఏమి ఉంది, ప్రారంభం ఎట్లా అని కొంచెం అవగాహనగా మేము మాట్లాడుకున్నాం. మనకు బైబిల్ ఏం చెప్తుందంటే, ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. మొట్టమొదట దేన్ని సృజించినాడండి? భూమిని ఆకాశంలో సృజించండి. అంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను. శూన్యం అంటే ఏంటి? ఏమి లేదు అని అర్థము. శూన్యం అనగా ఏమి లేదు అని అర్థము. తర్వాత చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అంటే భూమి లేదు, మొత్తము నీరండి. 3 భాగములు నీరు, 1 భాగము భూమి అయితే అప్పుడు ఏముంది? మొత్తము 4 భాగములు నీరు. అంటే భూమి లేదనమాట. అప్పుడు ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని ఉందండి బైబిల్లోన. బాగా గమనించండి, వాక్యం గమనించండి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే భూమి లేదు, 4 భాగములు నీళ్లు కమ్మి ఉంది. ఆ నీటి పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనగా ఫస్ట్ ఇప్పుడు ఏముంది? అక్కడ నీరు ఉంది. మొట్టమొదటిగా ఇక్కడ ఏముంది? నీరు ఉంది. అంటే మనం నివసించే ప్రాంతం కూడా నీరుతో కమ్మి ఉంది. ఆ నీటి పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అర్థమైందా మీకు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా, అప్పుడు దేవుడికి ఆలోచన వచ్చి వెలుగు కమ్మని పలుకగా మొట్టమొదటిసారిగా వెలుగుని చేసినాడు దేవుడు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. ఇది మంచిగా ఉందని చెప్పి దేవుడు ఏం చేసినాడు? దానికి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను.
అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయను. అంటే పగలు రాత్రి అంటే 12 గంటలు 12 గంటలు రెండు కలిసి 24 గంటలు ఒక రోజు, అది ఒక రోజు అంది. ఆ విధముగా 6 దినములు చేసి 7వ దినం ఏం చేసినాడు? దేవుడు మానవుని నిర్మించాడు. అది అట్లే చదువుకుంటూ పోతే ఫస్ట్ ఆదాముని చేస్తాడండి, తన హస్తములతో చేస్తాడు. తర్వాత ఆయన శరీరము నుండి మాంసముని తీసి, ఆయన శరీరం నుండి ఎముకను తీసి ఒక రూపమును చేసి, అప్పుడు ఏమన్నాడు? ఆదాముని గాఢ నిద్ర నుంచి లేపి, ఈమె ఎవరు, ఈ రూపము ఎవరిది అనంటే ఆయన అన్నాడు, నా ఎముకలోని ఎముక, నా మాంసంలోని మాంసమా, నీవు నారి అనకూడదు. అంటే ఈరోజు ఏమంటున్నాడంటే కంప్యూటర్ మైండ్, కంప్యూటర్ కాలం అంటున్నాడు. అయితే ఆ రోజు ఆదాముకు ఎవరు తెలియజేసినారు? ఆదాముకి ఎవరు చెప్పినారు? నీ ఎముకలో ఎముక, నీ మాంసంలో మాంసమని ఆదాముకి ఎవరైనా చెప్పినారా? అప్పుడు ఎవరున్నారు భూమి మీద? దేవుడు, ఆదాము యొక్క ప్రతిరూపము, వీళ్ళు ముగ్గురే ఉంది. కానీ ఆదాము ఆ రోజే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా అంటే కంప్యూటర్ మైండ్ అనేది ఆ మొదటి నుంచి ఉందండి, ఈ రోజు కాదు. కాకపోతే ఈ రోజుకి డెవలప్ అయింది, అంతవరకే. మొదటి నుంచి కంప్యూటర్ మైండ్ అనేది మానవుని శరీరంలో ఇమిడి ఉంది. అర్థమైందా? మనము అవివేకంగా మనం ఏదో అంటాము. ప్రతి ఒక్కటి ఏం జరిగినా బైబిల్ ఆధారం చేసుకుని బేస్ జరుగుతుందండి. ఈరోజు తారీఖు ఎంతండి చెప్పండి? 20 ఎంత బాబు? 23. ఎక్కడి నుంచి వచ్చింది 23? భూమి పుట్టి 23 సంవత్సరాలు అయిందా? ఎవరిని బేస్ చేసుకుంది? క్రీస్తు శకం బేస్ చేసుకొని ఈరోజు తారీఖు మనం పాటిస్తున్నామండి. అంటే భూమి పుట్టినప్పటి నుంచి కొన్ని యుగాలైనాయి. బైబిల్ ప్రకారము ఇది కృపాకాలము, కృపయుగము. అంటే ఈ చివరి యుగంలో ఉన్నాము. అంటే మొదల నుంచి ఉన్న యుగాలన్నీ లెక్కలోకి ఎట్లా తీసుకున్నాయి? క్రీస్తు పూర్వము. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. కన్నడలో అయితే క్రీస్తు పూర్వ, క్రీస్తు శక. అంటే మనం క్రీస్తు శకంలో ఉన్నాము. క్రీస్తునే ఎందుకు బేస్ చేసుకుని మనం లెక్క కట్టాల్సి వచ్చింది? ఈయనకు సరిగా పరాక్రమశాలులు ఈ భూమి మీద నిలబడలేదా? మన ఇండియన్ హిస్టరీ తీసుకో, ఐరోపా హిస్టరీ తీసుకో, వరల్డ్ హిస్టరీ తీసుకో. ఎంతోమంది పరాక్రమశాలులు రాజ్యాన్ని స్థాపించారు, చంపినారు, బందీలుగా తీసుకున్నారు, ఒకరినొకరు దోసుకున్నారు, చనిపోయినారు. కానీ క్రీస్తు అలా చేయలేదు. ఆయన ఏం చేసినాడంటే తన ప్రజలను తన పాపముల నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినని గ్రంథంలో రాయబడింది. ఆయన అసలు లోకంలోకి ఎందుకు వచ్చాడంటే యుద్ధం చేయటకు రాలేదు. మనలను రక్షించుటకు దేవుడైన యెహోవా నరుని రూపంలో ఈ భూమి మీద ఆవిర్భవించినాడు. మొట్టమొదటి పాత నిబంధన కాలము దేవుడు అంటే ఎవరంటే యెహోవా చేయి, యెహోవా హస్తము. అయితే ఈ రోజుకి దేవుడు ఎవరు? ఈరోజు కనబడేది యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు అనబడిన. అంటే యేసుక్రీస్తు ఆయన జీవించినంత కాలము మానవుడు రూపుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు మనం ఏమంటున్నాము? తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. కుమారుని రూపము యేసుక్రీస్తు శరీరము. ఆయన తిరిగి లేచిన తర్వాత ఏమైంది? పరిశుద్ధ ఆత్మ రూపమైంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, త్రిత్వంలో ఏకత్వము. అది చేయగలిగింది ఒక యేసు ప్రభు మాత్రమే. త్రిత్వంలో ఏకత్వం అనమాట. అంతేగాని మనం ఏదేదో ఆలోచించి ఏదేదో పుస్తకాలు చదివి మనం మైండ్ పాడు చేసుకోకూడదు. అందుకే యోబు గ్రంథము 37:12 చూడండి. నేను చదువుకున్నప్పుడు భూమి గుండ్రంగా ఉన్నది అని నేను చదువుకున్నాను. మరి మీ పుస్తకాలు ఎట్లుందో నాకైతే తెలియదు. 37:12 చదువుతుందండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించుచున్నది యావత్తు అవి నెరవేర్చును. ఇక్కడ భూగోళము. ఏం భూగోళం అంటే నివాసయోగ్యమైన భూగోళము. ఈరోజు సైంటిస్టులు చంద్రమండలంలోకి పోతున్నారు. అక్కడ మట్టి రాళ్లను సేకరిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ మట్టి నమూనాను, ఆ రాళ్లను మనం వెళ్ళి అక్కడ నివసించవచ్చు కదా. ఇక్కడ బతికినట్టు మనం అక్కడ బతకొచ్చు కదా.
అంటే అందరూ వెళ్ళలేరు, వెళ్ళిన వాళ్ళు మాత్రం ఉండవచ్చు కదా, అక్కడ కొన్ని సంవత్సరాలు బతకొచ్చు కదా. అది నెరవేరదండి. సైంటిస్ట్కి ఇది ఛాలెంజ్ అయిన మాట. ఇక్కడ ఏం చెబుతున్నాడు యోబు గ్రంథము 37:12లోన, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము. నరులకు నివాసయోగ్యమైన భూగోళము. నరులు అంటే ఎవరు? మనము, మానవులము. నివాసము ఉండుటకు అనుకూలమైనది ఈ భూమి. ఈ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు సైంటిస్ట్ ఏం చేస్తున్నాడంటే ఆకాశంలో అంతరిక్షంలో ప్రవేశించి అక్కడ మట్టి నమూనాలను సేకరించి ఆడ నివసించుటకు ఎలాంటి మన వసతులు కలిగి ఉండాలా అని పరీక్ష చేస్తున్నారు. అది మాత్రం ఎప్పటికీ నెరవేరదండి. ఇది మాత్రం వాస్తవం. బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా. కేవలం భూమి మీద మాత్రమే నరుడు నివసించగలడు, జీవించగలడు, అంతవరకేనండి. వాళ్ళు అది ఆపుకుంటే మంచిది. కానీ పరీక్షించు, పరిశోధించు, తెలుసుకో. ఎందుకంటే దేవుడు ఒక మాటలు అవునుగాక అంటే అయిన సందర్భాలు ఉన్నాయి. అది దేవునికి మాత్రమే తెలుసు. అది ఎంతవరకు ఏమి ఎట్లా అనేది. ఈ శరీరం కలిగిన మనము ఎంత తెలివివంతులైనా సైంటిస్టులమైనా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క అంతర్భాగం మనం ఆలోచించి లెక్క కట్టలేమండి. సరే, దేవుడు తన వాక్యమును దీవించును గాక.